పరిగణలోకి తీసుకొని ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించినాం. సమాచారాన్ని సేకరించిందంతా కూడా క్రోడీకరించి కంప్యూటర్లో నమోదు చేసి ఆ లెక్కలన్నీ సబ్ కమిటీ ద్వారా ఆమోదింపజేసుకొని సబ్ కమిటీ నుండి క్యాబినెట్ ఆమోదించుకొని క్యాబినెట్ శాసనసభలో ప్రవేశపెట్టి శాసనసభ కూడా ఆమోదించుకొని బిల్లులు చేసి గవర్నర్ గారికి పంపాం. గవర్నర్ గారు ఇక్కడనే ఆమోదిస్తే ఇప్పటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. 42% రిజర్వేషన్ తోటి దానికి కేంద్రానికి పంపినాను. కేంద్రంలో ఆ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలకు అనుగుణంగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. మేము కేంద్రం ఉన్నటువంటి సంస్థల రిజర్వేషన్ అడుగుతలేం. స్థానిక సంస్థలకు సంబంధించి 2018లో కేసీఆర్ ఒక చట్టం తెచ్చినాడు. దాన్ని మారుస్తూ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చేసిన చట్టాలను ఆమోదించడానికి భారతీయ జనతా పార్టీ ముస్లింల పేరు మీద మొక్కలు అడుగుతోంది. నేను అడుగుతున్న భీమదేరపల్లిలో 42% రిజర్వేషన్ ఇస్తే ఏ ముస్లింకు లాభం జరుగుతుంది? కావలసుకొని అడ్డం పెట్టడానికి ఒక వ్యవస్థ జరుగుతోంది. పేద ముస్లింలకు సంబంధించి కొన్ని కులాలు దుదేకులలో లేకపోతే కాశీలు దూరం ఇటువంటి వాళ్ళకు ముందు నుంచి ఉన్నాయి, ఇవాళ ఉంటాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 70-50 నుంచి ఉన్నాయి. ఇవి కొత్తగా ఇచ్చేది ఏం లేదు. కానీ దీని మీద ప్రభుత్వం శాసనసభలో సపోర్ట్ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది. కేంద్రానికి వెళ్ళేటప్పటికీ కాంగ్రెస్ పేరు వస్తుందని అడ్డం పడుతుంది. ఇప్పుడు కూడా తప్పకుండా మేము 42% ఎన్నికలకు పోవాలని మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వము, కేంద్రము, రాష్ట్ర నాయకత్వాలన్నీ కంపల్సరీ గట్టిగా ఉన్నాం. ఇన్ని రకాల అడ్డంకులు పెడుతున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకొని ఇది ఒక రాజకీయాల కొరకే కాదు, విద్యా అవకాశాలకు కూడా. కాబట్టి అది సాధించుకోవడానికి అందరూ కూడా గతంలో తెలంగాణ స్ఫూర్తితోటి ఏదైతే జాయింట్ యాక్షన్స్ కమిటీస్ ఏర్పడ్డాయో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం బిల్లులను ఆమోదించడానికి కొరకు ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడానికి వచ్చేది ఒత్తిడి చేసినామో ఇలా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉదాహరణకు ఎట్లుంటుందంటే బట్టగాల్సి మీద వారేసినట్టు ఉండడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చట్టబద్ధంగా పారదర్శకంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి సమాచారం ఎంపైరికల్ డాటా ప్రామాణికమైన సమాచారంతో ముందుకెళ్తా ఉన్నాం. న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తా ఉన్నాం.